ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సాహితీ ఇన్ఫ్రా కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచింది. ఆ క్రమంలో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ సంతు పూర్ణచంద్రరావును ఈడీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద ఆయన్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లిలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో ఆయన్ని హాజరుపరిచారు. దీంతో సంతు పూర్ణచంద్రరావుకు 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ కింద రిమాండ్ విధించింది. ఇక ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో కస్టమర్లను సాహితీ ఇన్ఫ్రా భారీగా మోసగించినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఫిర్యాదులు ఆధారంగా సాహితీ ఇన్ఫ్రా సంస్థకు చెందిన పలువురిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈ కేసును ఈడీ దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగా 700 మంది నుంచి 8,000 కోట్ల రూపాయల నగదు వసూలు చేసినట్లు గుర్తించారు. అయితే ఈ వసూలు చేసిన నగదులో 120 కోట్ల రూపాయలను సాహితీ ఇన్ఫ్రా డైరెక్టర్ పూర్ణచంద్రరావు దారి మళ్లించారు. అలాగే షెల్ కంపెనీలకు 216 కోట్ల రూపాయలు మళ్లించగా హవాలా రూపంలో మరో 50 కోట్ల రూపాయలను మళ్లించినట్లు ఈడీ అధికారులు కనుగొన్నారు. మరోవైపు ఈ దారి మళ్లించిన 216 కోట్ల రూపాయలతో 21 ఆస్తులను సాహితీ ఇన్ఫ్రా కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు కనిపెట్టారు. అయితే సాహితీ కేసులో ఇప్పటి వరకు 161 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం విదితమే. అంతర్జాతీయ ప్రమాణాలు, నాణ్యతతో విల్లాలు, ప్లాట్ల నిర్మించి ఇస్తామంటూ సాహితీ ఇన్ఫ్రా సంస్థ భారీ మోసానికి తెర తీసినట్లు ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. దేవిక, ఈ సాహితీ ఇన్ఫ్రా స్కామ్ లో అయితే ఈడీ అయితే కొంచెం దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. సాహితీ ఇన్ఫ్రా మాజీ డైరెక్టర్ పూర్ణచంద్రరావుని అయితే ఈ రోజు ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. 700 మందికి సంబంధించిన సభ్యులకు సంబంధించినటువంటి 800 కోట్లను అయితే వీళ్ళు అంటే వెంచర్లు కావచ్చు, లేకుంటే విల్లాల పేర్లు కావచ్చు, రకరకాల పేర్లతో వసూలు చేసినట్టుగా ఇప్పటికే ఈడీ అయితే గుర్తించింది. అంటే గతం లోపల కూడా వీళ్ళు సాహితీ పేరుతో వసూలు చేసినటువంటి 120 కోట్లను కూడా దారి మళ్లించినట్టుగా పూర్ణచంద్రరావు మళ్లించినట్టుగా కూడా ఈడీ అయితే ఈ విషయాన్ని అయితే గుర్తించింది. సాహితీ లక్ష్మీనారాయణతో పాటు కలిసి 216 కోట్లను కూడా షేర్ కంపెనీలకు మళ్లించినట్టుగా కూడా ఇప్పటికైతే ఈడీ ఆరోపణలు అయితే చేస్తా ఉన్నది. అంటే 50 కోట్ల రూపాయలను హవాలా రూపంలో మళ్లించినట్టుగా కూడా వీళ్ళు ఈడీ అధికారులు అయితే గుర్తించారు. రూపాయలు 126 కోట్లతో పాటు 121 ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్టుగా కూడా సాహితీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే కొనుగోలు చేసినట్టుగా కూడా ఈడీ గుర్తించింది. ఏదైనా కూడా హవాలా అంటే ఏదైతే విల్లాలు కావచ్చు, లేకపోతే వెంచర్స్ కావచ్చు, ఇలాంటి రకరకాల వీటి పేరు మీదనైతే ప్రజాధనాన్ని ప్రజలకు సంబంధించినటువంటి 700 మందికి సంబంధించినటువంటి ప్రజల సొమ్ముని 800 కోట్ల రూపాయలను అయితే ఈ సాహితీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే వీళ్ళు 800 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసినట్టుగా కూడా ఇప్పటికే ఈడీ అయితే గుర్తించింది. గతం లోపల చైర్మన్ ని, ఇప్పుడు డైరెక్టర్ ని పూర్ణచంద్రరావును కూడా అదుపులోకి తీసుకోవడంతోనే ఈడీ అధికారులు అయితే సాహితీ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద అయితే ఒక అడుగు ముందుకేసింది. దీంతో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు కూడా మరింత న్యాయం చేసే విధంగానైతే ముందుకు సాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే రమేష్, బాధితులు ఏమంటున్నారు దీనిపై? వాళ్ళ స్పందన ఏంటి? బాధితులు ఏం చెప్తున్నారంటే, మేము మాకు అంటే పెట్టిన పెట్టుబడికి మరింత లాభాలు చేకూర్చే విధంగానైతే ఏదైతే సాహితీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు మాకు చెప్పడంతో మేము రూపాయి ఖర్చు పెట్టుకుని రూపాయి జమ చేసుకుని వాళ్ళ దాంట్లో మేము కట్టడం జరిగింది. దీంతో మాకు లాభాలు వస్తాయన్న ఉద్దేశంతోనే మేము దీంట్లో పెట్టుబడులు పెడితే మమ్మల్ని తీరా వీళ్ళు ఈ విధంగా మోసం చేయడం మాకు తీస్తున్నాం. వెంటనే అధికారులు చొరవ తీసుకోవాలి. ఈడీ అధికారులతో పాటు సిబిఐ లాంటి అధికారులు కూడా దీంట్లో చొరవ తీసుకొని దాని మీద కంపెనీల మీద తీసేసి మేము పెట్టిన పెట్టుబడులు అయితే మాకు తిరిగి ఇప్పించే విధంగానైతే చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దేవిక, అయితే రమేష్, ఈ విషయంలో ఎంతమంది మోసపోయారంటారు ఇప్పటి వరకు? సాహితీ గ్రూప్ ఆఫ్ సాహితీ ఇన్ఫ్రా స్కామ్ లో అయితే 700 మంది కస్టమర్లు ఉన్నట్టుగా ఇప్పటికే ఈడీ అయితే గుర్తించింది. దేవిక, 700 మందితో పాటు 800 కోట్లు వసూలు చేసినట్టుగా సాహితీ ఇన్ఫ్రా గ్రూప్ అయితే 800 కోట్ల దాకా ఇప్పటికైతే వసూలు చేసినట్టుగానైతే ఈడీ అధికారులు గుర్తించిండ్రు. సాహితీ పేరుతో వసూలు చేసినటువంటి 120 కోట్లను అయితే దాడి మళ్లించినట్టు పూర్ణచంద్రరావు దాడి మళ్లించినట్టుగా కూడా ఇప్పటికే గుర్తు చేసుకున్నారు. సాహితీ లక్ష్మీనారాయణతో పాటు కలిసి రూపాయలు 216 కోట్లను కూడా షేర్ కంపెనీలకు మళ్లించినట్టుగా కూడా చూసిండ్రు. దీంట్లో 700 మంది కస్టమర్ల నుంచి అయితే 800 కోట్ల వసూలు చేసినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. దేవిక, అయితే దీనిపై
పూర్ణచంద్రరావు ఏమంటున్నారు ఇప్పుడు? దేవిక అయితే ఇది ఈడీ పరిధిలో ఉన్న కేసు విషయం కాబట్టి పూర్ణచంద్రరావుని అదుపులోకి తీసుకున్న సందర్భం లోపలే పూర్ణచంద్రరావు కూడా చెప్పుకొచ్చి ఏంటంటే మేము కూడా షేర్ కంపెనీలలో పెట్టుబడి పెట్టాము, కాకుండా విల్లాలు తదితర ఆస్తుల విషయాల లోపల మేమైతే ఈ పెద్ద మొత్తంలో తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా వివిధ షేర్ కంపెనీలలో పెట్టినాం. మా పెట్టుబడులు అయితే కొంత లాభ నష్టాలలో ఆగి ఉన్నాయి. మేము ఈ లాభ నష్టాల్లో ఆగిన విషయం లోపలనే మేము కొంచెం తర్జన భర్జన కొనసాగుతుంది. ఎలాగైనా కొంత మేర మేమైతే బాధితులకు ఇచ్చే విధంగా అయితే చేస్తామనే ఒక మాట అయితే వినిపిస్తుంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమేష్.